హలో అండి. వెల్కమ్ టు ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. సో, ఈరోజు వచ్చేసరికి అప్‌కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి? వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఏమేమి ఎగ్జామ్స్ అనేది, ఏ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి? వీటన్నిటి గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైనా మన ఛానల్‌కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో, నోటిఫికేషన్ రూపంలో అప్‌కమింగ్ వీడియోస్ కూడా మీకు రావడం జరుగుతుంది. ఓకే. లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో 2025-26 ఇయర్‌కి సో, ఐబీపీఎస్‌లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి, అలాగే ఏ నోటిఫికేషన్స్ అనేది రాబోతున్నాయి అండ్ వేకెన్సీస్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను క్లియర్గా చెప్తానండి. సో, వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కిప్ చేస్తూ మాత్రం అస్సలు చూడొద్దండి. దానివల్ల ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది సుగం అర్థమవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో నేను చేసినటువంటి మిస్టేక్స్ కూడా ఎవరు చేయొద్దు. వాటన్నిటి గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో సెషన్. సో, ఐబీపీఎస్ 2025-26 క్యాలెండర్ కాను ఐబీపీఎస్ ఫస్ట్ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ పీఓ, ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ ఎస్ఓ. సో, మొత్తం కూడా 5 ఉంటాయండి. సో, వీటన్నిటిలోనే మ్యాక్సిమం ఒక ఎస్బీఐ తప్ప మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా వీటిలో ఉంటాయి నోటిఫికేషన్స్, వేకెన్సీస్. సో, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ వచ్చేసరికి ప్రిలిమ్స్ వచ్చేసరికి జూలై కానీ ఆగస్ట్ కానీ ఉంటుందండి. మెయిన్స్ వచ్చేసరికి సెప్టెంబర్లో ఉంటుంది. సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి June 3 కానీ June 4 కానీ కంపల్సరీగా రిలీజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా అదే టైంలో రిలీజ్ అవుతుందండి. June 4 కానీ June 3 కానీ. సో, మనకి దగ్గర వచ్చేసరికి 1 month ఆఫ్ టైం పీరియడ్ ఉంది కాబట్టి మంచిగా మనం ఏదన్నా ల్యాగ్లో ఉంటే, అంటే ఏదన్నా మనకి క్వాంట్ సరిగా రావట్లేదు, క్వాంట్లో కొన్ని డిఐస్ రావట్లేదు, మెయిన్స్కి ప్రిలిమ్సే కదా, ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ కూడా కంటిన్యూస్గా ప్రిపేర్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే మ్యాక్సిమం 100 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే అందులో 80 మెంబర్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తున్నారు అండ్ మెయిన్స్ అనేది ఫెయిల్ అవ్వటం జరుగుతుంది. సో, దాన్ని ఓవర్కమ్ చేస్తూ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వటం అనేది చేయండి. నా బెస్ట్ సజెషన్. సో, నేను కూడా మెయిన్స్ అనేది డిస్క్వాలిఫై అవుతున్నాను కాబట్టి తక్కువ మార్క్స్ తోటి నేను కూడా మెయిన్స్ అనేది కంటిన్యూస్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు మంచిగా ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. ఓకే. అండ్ నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్. ఇది June 3 కానీ 4 కానీ రిలీజ్ అవుతుంది కదా. సేమ్ ఇదే మంత్లో నోటిఫికేషన్ కూడా వస్తుందండి. ప్రిలిమ్స్ వచ్చేసరికి July 28, 29 కానీ లేకపోతే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ జరగడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ వచ్చేసరికి నవంబర్లో జరుగుతుందండి. రిజల్ట్ వచ్చేసరికి సెప్టెంబర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ వచ్చేసరికి అక్టోబర్లో ఉంటుంది, మెయిన్స్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ వచ్చి అక్టోబర్, మెయిన్స్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుంది. ఓకే. సో, మరి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆగస్ట్లో రిలీజ్ అవుతుందండి. ఆగస్ట్ ఎండింగ్ అని, సెప్టెంబర్ స్టార్టింగ్ అని. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసరికి డిసెంబర్లో ప్రిలిమ్స్ ఉంటుంది, జనవరి ఆర్ ఫిబ్రవరిలో మెయిన్స్ ఉంటుంది. ఈసారి కూడా కొంచెం లేట్గా రావటం అనేది ఇది జరుగుతుంది అంటున్నారు. సో, నోటిఫికేషన్ అనేది నేను చెప్పటం కాదు, నేను ఏ క్లాసెస్ అయితే వింటున్నాను ఆ సార్స్ కూడా చెప్పారు ఇలా అని. సో, బేస్డ్ ఆన్ ద సో మెనీ పర్సన్స్ పారామీటర్స్ అండ్ చెప్పిన విధానాన్ని బట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ లేట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఈసారి ఐబీపీఎస్ ఎగ్జామినేషన్లో 10,000+ వేకెన్సీస్ అనేది ఉండటం జరుగుతుంది ఓవరాల్గా. సో, దానికి తగ్గట్టు మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎగ్జామ్ మనకి ఐబీపీఎస్లో వచ్చేసరికి ఐబీపీఎస్ ఎస్ఓ. ప్రిలిమ్స్ వచ్చేసరికి నవంబర్ ఎండింగ్లో ఉంటుంది, మెయిన్స్ వచ్చేసరికి జనవరిలో ఉంటుంది, జనవరి స్టార్టింగ్లో ఉంటుందండి. సో, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని క్లియర్గా నేను వీడియోస్ కూడా లాస్ట్ టైం వీడియోస్ చేశాను. సో, మనం ప్రిపరేషన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా చేస్తే డెఫినెట్లీ మనం ఇయర్ అనేది క్లియర్ చేసుకోగలమండి. ఇంకొకటి వచ్చేసరికి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తే మే, జూన్, జూలై కల్లా 3 monthsలో సిలబస్ అనేది అవుతుంది. సో, ఆగస్ట్ ఆ టైం కల్లా మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, ఇప్పుడు సపోజ్ మీరు మేలో స్టార్ట్ చేశారనుకో ప్రిపరేషన్, మే, జూన్, జూలై ఈ 3 months అనేది మనకి సిలబస్ అవ్వడానికి 3 months టైం పడుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఎప్పుడైతే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది
ప్రిపేర్ అవ్వటం చేయాలి. అంటే కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి కవర్ అనేది అవుతుందండి. ఓకేనా? సో ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకొని సీనియర్స్ ఉంటారో, సో వాళ్ళకి నేను ఇచ్చే స్మాల్ అడ్వైస్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ టాపిక్లో అయితే వీక్గా ఉన్నారో ఆ టాపిక్ని మీరు స్ట్రాంగ్ ట్రై చేస్తే బెటర్. ఇప్పుడు వీక్గా ఉన్న టాపిక్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే కొంచెం ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది. అదే ఇప్పుడు మీరు క్వాంట్లో ఒక 40 అవుట్ ఆఫ్ 40 మార్క్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఇంకాస్త స్ట్రాంగ్ చేయాలంటే ఇంకా చేయలేం కదా, మ్యాక్సిమం మార్క్సే 40. సో వీక్గా ఉన్న ఏరియాస్ని కొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ స్ట్రాంగ్గా ఉన్నది స్ట్రాంగెస్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీకు 40కి 38 మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ 2 మార్క్స్ ఎలా పెంచుకోవాలో మీరు ఇందులో అయితే ఈజీగా ట్రై చేయగలరు. సో కానీ రాని దాంట్లో ట్రై చేయాలంటే కొంచెం హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్, ఎట్ ద సేమ్ టైం మనం కొన్ని థింగ్స్ అనేది పుట్ చేయాల్సి ఉంటుంది. సో డెఫినెట్లీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో ఎవరైతే మెయిన్స్ అనేది మాకు ప్రిలిమ్స్ ప్రాబ్లం లేదు, మెయిన్స్ అనేది డిస్క్వాలిఫై అవుతున్నాం అన్న వాళ్ళు మాత్రం కొంచెం క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, ఎట్ ద సేమ్ టైం మనకున్నటువంటి దాంట్లో కరెంట్ అఫైర్స్ క్రూషియల్ రోల్. సో మనం ఏం పెన్ అండ్ పేపర్ పెట్టుకోకుండా చేయగలిగేది ఓన్లీ చదివి మన మెమరీ బేస్డ్ మీద మనం చేయగలిగేది కరెంట్ అఫైర్స్. కాబట్టి కరెంట్ అఫైర్స్ మినిమం 6 మంత్స్ అనేది స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. అదేదో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ, ఆల్ ఆఫ్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆర్ఆర్బీ పిఓ, ఆర్ఆర్బీ క్లరికల్ సిలబస్ వచ్చేసరికి నెక్స్ట్ రీజనింగ్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ అబిలిటీ, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసరికి ఎవరికి ఉంటుంది అంటే మనకి ఆర్ఆర్బీ పీఓ, ఆర్ఆర్బీ క్లర్క్లో కంప్యూటర్ అవేర్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో పీఓకి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ అనేది ఉంటుందండి. కంపల్సరీగా పీఓ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ అనేది ఉంటుంది. సో మీరు ఏదో ఒకటి ఏం పెట్టేసుకొని, సపోజ్ మీ ఏం ఆర్ఆర్బీ పీఓ అనుకోండి. సో ఆర్ఆర్బీ పీఓకి సిలబస్ ఏముంటాయి? ఫస్ట్ రీజనింగ్ ఉంటుంది, సెకండ్ వన్ కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది, థర్డ్ వన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ సిఏ, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఉంటుంది, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి న్యూమరికల్ అబిలిటీ. ఇన్ని సెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి క్లియర్గా కూడా ఒక మంచి థరోడ్ ఐడియా ఉండాలి. ఆర్ఆర్బీ పీఓ కానీ ఆర్ఆర్బీ క్లరికల్ కానీ ప్రిలిమ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ అనేది ఉండదు, అదొకటి మైండ్లో పెట్టుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆర్ఆర్బీ పీఓ మీది గోల్ అనుకుంటే, సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ ముందు. సపోజ్ మనకి ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్ ఉంటుంది. సెప్టెంబర్ ఉన్నప్పుడు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 4 మంత్స్. దానికి ముందు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 6 మంత్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో అవి ఎలా ప్రిపేర్ అవ్వాలి? లేదు ఇప్పుడు మనం వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్లో ఉన్నాము, మనం ఏప్రిల్ 1st నుంచి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఒకసారి మీరు థాట్ చేయండి. నా బెస్ట్ సజెషన్ వచ్చేసరికి సాటర్డే అండ్ సండే ఈ 2 days కూడా మీరు ఎగ్జామ్స్ రాయొద్దు, ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ వినొద్దు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. అది నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, స్పోర్ట్స్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ సాంచురీస్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ కన్వర్జేషన్స్ కానీ, లేకపోతే ఇంకా మీరు ఏ టాపిక్, బ్యాంకింగ్, ఎకానమీ, వీటిలో ఏదైతే మీరు కొంచెం వీక్గా ఉన్నారనిపిస్తుందో, సో సాటర్డే అండ్ సండే ఈ 2 days కూడా, వీక్లో 7 days ఉంటాయి, 5 days మిగతా అన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ 2 days మాత్రం మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి చేయండి కరెంట్ అఫైర్స్ అనేది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే క్లర్క్ అప్లై చేసి పీఓస్కి చాలా వాటికి అప్లై చేయలేదు. అదొక రాంగ్ నేను చేసింది. ఎందుకంటే ప్రిపరేషన్ టైం లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువై కానీ చేయలేదు. సో మీరెవరూ అట్లా చేయొద్దు. పీఓ క్లర్క్కి ప్రిపేర్ అయితే పీఓ కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం ఎఫెక్ట్స్ అనేది పెట్టాలి. సో నా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.